హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇది అమ్మ వాళ్ళ ఇంటి దగ్గర అమ్మ కొన్ని కూరగాయలు ఆకుకూరలు వేసుకున్నది. ఆ కూరగాయలు ఆకుకూరలు అనమాట. ఇవి వచ్చేసి చిన్న కాకరకాయలు. ఇవి వాటంతటికి అవే పడి మొలుస్తాయి. కొంతమంది పెడతారు కూడా. ఇవి మా సైడ్ చాలా ఇష్టంగా తినే కూరగాయల్లో ఈ చిన్న కాకరకాయలు ఒకటి. వీటితో కారం చేసుకుంటారు, కూర చేసుకుంటారు, చాలా బాగుంటవి. ఇవి చేదేమి ఉండవు. చిన్నపిల్లలు చాలా ఇష్టంగా తినే కాకరకాయలు. ఇవి చాలా దొరుకుతాయి, అది కూడా ఈ సీజన్లో మాత్రమే దొరుకుతాయి. అలాగే అమ్మ కొన్ని చిక్కుడు పాదులు కూడా పెట్టుకున్నది. ఆ చిక్కుడుకాయలు ఇప్పుడు పూత పిందెల మీద ఉన్నది. నెక్స్ట్ టైం మనం వచ్చే టైంకి మళ్ళీ కాయలతో మంచిగా ఉంటుంది. ఈ చిక్కుడుకాయలు నాటు చిక్కుళ్ళు చాలా టేస్ట్గా బాగుంటుంది. అలాగే తోటకూర కూడా అమ్మ పెట్టుకుంది. ఒకటే మొక్కండి, చాలా పెద్దగా ఉంది. నా చెయ్యంత ఉన్నది, ఒక్కటే ఆకు. చాలా టేస్ట్గా బాగుంటుంది. ఇది మందులు ఏమీ వేయకోకుండా ఆర్గానిక్గా పండించుకున్నాయి కాబట్టి అలా కొంచెం పురుగులు అవి కూడా తింటాయి, కానీ ఏ మందు ఏమి పెస్టిసైడ్ వాడుకోకుండా ఉన్నవి. అలాగే కొన్ని అమ్మ కూరలోకి పచ్చిమిరపకాయలు కూడా పెట్టుకుంది. ఈరోజు కొన్ని కాకరకాయలు, కొన్ని పచ్చిమిర్చి అండ్ కొంచెం తోటకూర వచ్చింది. ఊర్లో అందరూ కూరగాయలు అలా పెట్టుకోకుండా ఇంటి చుట్టూ ఉన్న కొంచెం ప్లేస్లోనే చక్కగా పెట్టుకొని వండుకొని తింటారు. అవి హెల్దీ కూడా, ఎందుకంటే ఏ పురుగు మందులు ఏమీ లేకుండా సహజసిద్ధంగా పండుతాయి కాబట్టి చాలా రుచికరంగా ఉంటాయి, ఆరోగ్యంగా ఉంటారు. అందుకనే ఊర్లో జనాలు చాలా వరకు హెల్దీగానే ఉంటారు. మనలాగా కొనుక్కొని తినే అవసరం ఉండదు కాబట్టి సరిపోతుంది. అలాగే లాస్ట్ టైం గుమ్మడిపాదు చాలా పెద్దగా వచ్చింది. అప్పుడు చిన్న పిందెల మీద ఉన్నది. తులసాకులు కూడా ఉన్నవి.